10 ఏళ్ళు మేము మర్యాదగా పనిచేసినాం, 10 ఏళ్ళు మాతో ఆయన కాడికి తనలాడినాం. మీకు చేతనైతే మాకంటే మంచిగా పనిచేయండి. మేము 10,000 ఇచ్చినాం, మీరు 15,000 ఇవ్వండి. మేము 2,000 పెన్షన్ ఇచ్చినాం, మీరు 4,000 ఇవ్వండి. మేము కళ్యాణ లక్ష్మికి 1,00,000 ఇచ్చినాం, మీరు తులం బంగారం కలిపియండి. అరే పని మంచిగా చేయండి. ఈ చిల్లర మాటలు ఎందుకు? ఈ చిల్లర మాటలు కడుపు నింపుతాయా? రాత్రి కూడా దాడులు చేస్తాం, బెదిరిస్తాం. నేను మీతో కోరేది ఒక్కటే, ఈ బెదిరింపులకు, ఈ గుండాలకు, ఈ చిల్లర మాటలకు, రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు పనులకు మీ ఓటుతో బుద్ధి చెప్పండి. అది ఎట్లా రావో నేను చూస్తాను. రేపు చెప్తా అసెంబ్లీలో, మా రామాయణపేట అక్క చెల్లెళ్ళు, మా రామాయణపేట అన్నదమ్ముళ్ళు రైతు బంధు ఇయ్యనందుకు, 4,000 పింఛన్ ఎగబెట్టినందుకు, మహాలక్ష్మి ఇయ్యనందుకు రేవంత్ రెడ్డి నీ కాంగ్రెస్ పార్టీని రామాయణపేట చౌరస్తాలో చీరి చింతగట్టినపై ఇప్పుడన్నా ఇస్తావా ఇయ్యవా అని అడుగుతా. ఎప్పుడన్నా ఇస్తావా ఇయ్యవా నీ సంగతి ఏంటని అడుగుతా. అడగాలన్నా వద్దా? అడగాలంటే మరి మీరు సీరి చింత కట్టాలి. సీరి చింత కట్టాలంటే కొట్టుమనుడు కాదు, ఓట్లలో చూపింది. కారు మీద గుద్దుతే దెబ్బకు దిమ్మ దిగదా? దిగి రాడా? చక్కగా గాడా? గట్ల చేద్దాం. మనం మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పండి.